నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో ఘనంగా బీసీ ఆత్మీయ అభినందన సభ. హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయాలి డిమాండ్ చేసిన మాల సంఘాల నాయకులు. దావోస్ పర్యటనలో దారి ఖర్చు పెట్టుబడి కూడా రాలేదు, ఎద్దేవా చేసిన మాజీ మంత్రి అంబటి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం తమ పార్టీ అహర్నిశలు శ్రమిస్తుందని భరోసా ఇచ్చారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం బీసీ మంత్రులు నాయకుల ఆత్మీయ సభ జరిగింది. ఎమ్మెల్సీ రామారావు, ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. బీసీలు పొరుగు రాష్ట్రాల్లో ప్రతిభ కనబరుస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు అని అన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారథి, సవిత, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఎంత బలంగా మన బీసీల తాలూకా గలం వినిపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి నాయకులతో కూడా చూస్తున్నాం. ఇది పావు వంతు మాత్రమే. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరం కూడా ఇదే స్థాయిలో ఒక వేదికకి గలం విప్పితే మన బీసీల తాలూకా భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ సన్మానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎవరికి కూడా అంతగా అవసరం లేదు. అందరం కూడా పని మీద దృష్టి పెట్టి పని చేసుకున్నటువంటి వాళ్ళమే. కానీ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సన్మానాలు చేసుకొని ఒక దగ్గర బీసీలు అందరూ కూడా ఐకమత్యంగా కనబడితే అది వేరే కులాలకి మన బలం చూపించడం కాదు, మన కులంలో మన బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అప్పుడప్పుడు ఆ బలం చూపించాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా వెనకబడినటువంటి వారు ఉన్నారు, ఇంకా ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెనకంజు నుంచి ముందంజులోకి రావాలంటే మనలాంటి బీసీలు వాళ్ళందరికీ కూడా ఆదుకుంటాం, వాళ్ళ అండగా ఉంటామనే మాట ఎప్పటికప్పుడు వాళ్ళకు చెప్తూనే ఉండాలి. అందుకని ఈ కార్యక్రమం అత్యంత ముఖ్యమైనటువంటిదిగా భావించి పిలిచిన వెంటనే ఢిల్లీ నుంచి తెల్లవారుజామున ఫ్లైట్ తీసుకొని కార్యక్రమానికి విచ్చేశాను. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు బీసీల తాలూకా కుటుంబ సభ్యులుగా మాట్లాడుతున్నాం. అటువంటి కుటుంబ సభ్యుల తాలూకా చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈరోజు బీసీలుగా ప్రతి ఒక్క కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక నాయకత్వం ముందుకు ఈరోజు వచ్చిందనంటే దానికి కారణం యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని మళ్ళీ 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 ఏ బీసీ సభ జరిగినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కొత్త తరం వస్తుంది. అటువంటి కొత్త తరం కూడా రేపు భవిష్యత్తులో బలమైనటువంటి పునాదులు వేసుకొని ముందుకు వెళ్ళాలనంటే మన తరం ఏంటి, మన చరిత్ర ఏంటో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. అదే తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో వాళ్ళకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు, వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు స్వయంగా ఆయన పాదయాత్రలో అయినప్పుడు చేసినటువంటి యాత్రలో చూశారు. అటువంటి వర్గాలు ఆదుకోకపోతే మనం రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. మనం దృష్టి పెట్టాల్సినటువంటిది బీసీల మీదని ఆ రోజు రాజకీయంగా ఒక వేదిక కల్పించారు. బీసీలకు అప్పటి వరకు పంచాయతీ మెట్లు ఎక్కాలనంటేనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంటులు మెట్లు ఎక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా బీసీలకు వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూనే ఉంది.
రాజకీయంగా సీఎం చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణంరాజును పార్టీలోకి తీసుకుని తన గోతిని తానే తవ్వుకుంటున్నాడని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు చెన్నకేశవులు అన్నారు. లార్జ్ సెంటర్లోని మాల సంఘ కార్యాలయంలో సోమవారం వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపకులు అన్నవరపు కిషోర్తో కలిసి చెన్నకేశవులు మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధిస్తున్నారని కన్నెర్ర చేశారు. కృష్ణంరాజు కేసులో మిగతా వారిని అరెస్టు చేయకుండా సునీల్ కుమార్ని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. దళిత వాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్, అరుణ్ కుమార్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఒకసారి రఘురామకృష్ణరాజు గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి మిత్రులారా, ఇది నేను తయారు చేసింది అయితే కాదు. రఘురామకృష్ణరాజు ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చింది. తన మీద ఏమేమి కేసులు ఉన్నాయి ఎన్నికల అఫిడవిట్లో అతను ఇచ్చాడు. 947.5 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు నేను బ్యాంకులో ఫ్రాడ్ చేశాను, నా మీద సిబిఐ కేసు పెట్టింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సిఐ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది. 3 ప్రైవేట్ కేసులు ఉన్నాయి, 4 అట్రాసిటీ కేసులు ఉన్నాయి. అవి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి 20 కేసులు నా మీద ఉన్నాయి. ఎఫ్ఐఆర్ పెండింగ్ అయి ఉన్నాయి. దాదాపు 8 ఎఫ్ఐఆర్ పెండింగ్ అయి ఉన్నాయి. మిగతా కోర్టులో ఉన్నాయి. 8 ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉన్న వాటి గురించి ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ముద్దాన్ని అరెస్ట్ చేయాలి కదా, ముద్దాన్ని అరెస్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే 1000 కోట్ల బ్యాంకులో నేను దొంగతనం చేసిన 1000 కోట్ల రూపాయల దొంగను తీసుకొచ్చి మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన మళ్ళా తీసుకొచ్చి సభాపతి స్థానంలో కూర్చోబెట్ట మీరు చేసిన పెద్ద నేరం. ఒక్క మాటలో చెప్పాలంటే రఘురామకృష్ణంరాజు ఒక గంజాయి మొక్కని, ఒక విషపురుగుని తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకొని నీ పార్టీ రాజకీయ సమాజ జీవితానికి, నీ జీవితానికి, మీ కొడుకు జీవితానికి, టోటల్ గా తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాజం మీరే గుంటతో పూడ్చిపెట్టి కట్టేస్తున్నారు. ఇది మీకు అర్థమవుతుందో లేదో. వీడు ఒక పెద్ద రోగ్ అని భారతదేశం మొత్తానికి తెలుసు. రఘురామకృష్ణరాజు అనేవాడు ఒక పెద్ద రోగ్ అని మొత్తానికి తెలుసు. మరి అటువంటి రఘురామకృష్ణరాజును ముందు అరెస్ట్ చేయకుండా అతను వచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అటువంటి స్టేట్ లెవెల్ అధికారిని మీరు అరెస్ట్ చేస్తారా లేదా, ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పేసి ఎలా ప్రశ్నిస్తాడు? రఘురామకృష్ణరాజుకు తెలుసో తెలియదో అరెస్ట్ చేసిన తర్వాత 48 గంటల పాటు రిమాండ్ లో ఉంటేనే సస్పెండ్ చేయాలి. అలా కాకుండా ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా పోస్టింగ్ ఇవ్వాలి. పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం మొదటి నేరం అయితే, రెండవది ఈ పిచ్చోడిని సునీల్ కుమార్ గారి మీద రెచ్చగొట్టి మీరు వెనకుండి సునీల్ కుమార్ గారి మీద రెచ్చగొట్టి వీడితో మాట్లాడిస్తున్నారు. శాసనసభాధిపతి అంటే వాడు రిజర్వ్గా ఉండాల్సిన క్యాండిడేట్, వాడు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతున్నాడండి. వాడు నేను గుంటూరు జైల్లో తిరుగుతా ఉన్నాడు. లోపల చేయండి అటు జైల్లో ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు మీరు స్పీకర్ గా సభాపతి స్థానంలో ఎందుకు కూర్చోబెడతారు చంద్రబాబు నాయుడు గారు? అటు తీసుకెళ్లి గుంటూరు జైల్లో కూర్చోబెట్టండి, హ్యాపీగా ఉంటాడు. సునీల్ కుమార్ గారి మీద ఏమైనా ఆరోపణలు కనుక ఉంటే మీరు కమిషన్ వేశారు. మొదట రమణమూర్తి గారిని కమిషన్ వేశారు. ఆయన సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నట్టు న్యాయబద్ధంగా. ఈ రఘురామకృష్ణరాజు అనేవాడు ఆయన ఫోర్స్ చేసి సునీల్ కుమార్ గారిని నజరికి అరెస్ట్ చేస్తావా లేదా అని గొడవ చేస్తే ఆయన తట్టుకోలేక ఆ ప్రెషర్ని ఆయనగా లెటర్ ఇచ్చి నేను తప్పుకున్నాననేలాగా చేసి ఇప్పుడు దామోదర్ గారిని తీసుకొచ్చి వేశారు. ఎర్రగడ్డ జైల్లో ఉండాల్సినటువంటి రఘురామకృష్ణరాజుని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక అత్యున్నత పదవి సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం సిగ్గుచేటు. దాంతోపాటు రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా ఈయన వల్ల ఎంతో డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. ఈయన గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మాలా మాదిగల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళ మీద హుకుం జారీ చేస్తున్నాడు. ఇతన్ని వెంటనే పార్టీలోంచి సస్పెండ్ చేయాలి. చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. అతన్ని సభాపతి స్థానం నుంచి గద్దెదించుతాం. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులు కలెక్టర్ ని కలిసి తమకు స్వయం ఉపాధి కోసం స్థలాన్ని కేటాయించారని కోరారు. ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో కూడా కలిసాము. మాకు ఏదైతే గవర్నమెంట్ సంబంధించి హాస్టల్ ఉందో బృందావన గార్డెన్స్ 4వ లైన్లో, ఈరోజు ఆడే మేము చదువుకొని మ్యారేజ్ అయ్యి బయట ఉన్నాం. ఏదో కాయల వ్యాపారం ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం. కానీ బయట ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి
కేంద్ర మంత్రి గారైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలిసినప్పుడు మీకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెడతాను, దానికి సంబంధించి దాంట్లో అనేకటి మీకు ఉపాధి ఉపయోగపడే విధంగా చేస్తానని చెప్పేసి తెలియజేశారు. అదే ఫాలోఅప్ చేశారు. కలెక్టర్ గారికి ఒక ఫండ్ కూడా రిలీజ్ చేశారు. అయితే స్థలం ఎక్కడుంది అని అంటే ఏదైతే బృందావన గార్డెన్స్ 4వ లైన్లో ఉందో స్థలం, వికలాంగుల హాస్టల్కి సంబంధించిన స్థలం, గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో అందులో ఖాళీ స్థలంగా ఉన్నటువంటిది చాలా ఉంది. అందులో చదువుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, ఉన్నదల్లా ఒక 7గురే. అందులో ఆఫీస్ కూడా నడుస్తూ ఉంది, డిజేబుల్ సంబంధించిన ఆఫీస్ కూడా నడుస్తూ ఉంది. అయితే ఆ ఖాళీ స్థలంలో మేము ఉపాధి పెట్టుకోవడానికి కేటాయించమని చెప్పాము. ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి అనాధికారికంగా బయట ఎంప్లాయీస్, బ్లైండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుష్ చేసి కొంతమందిని దాంట్లో బ్లైండ్గా ఉన్నటువంటి వాళ్ళని అరాచక శక్తుల్ని దాంట్లో ఉండటం జరుగుతూ ఉంది. వాళ్ళు ఆ స్థలం మాది, తాగుబోతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ స్థలం మాది, ఎవరికి సంబంధం లేదు, ఇది మాదే అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 1985లో ఉన్నటువంటి ఆ స్థలం ఒక దాత వల్ల గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో అనేక మంది వికలాంగులు, బ్లైండ్ వాళ్ళు అందరం కలిసే చదువుకో ఉన్నాం, బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నాం. కానీ మేము ఇప్పుడు ఉపాధి కోసం ఉపయోగించమని చెప్తా ఉన్నాం. మేము కలెక్టర్ గారు ఒకటే వినియోగించుకుంటా ఉన్నాం. అక్కడికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో, కమిషనర్ గారు వచ్చినా వాళ్ళని లెక్క చేయలేదు, ఒక ఏ ఆఫీసర్ వచ్చినా లెక్క చేయలేదు. కానీ కలెక్టర్ గారుగా అక్కడ ఉన్నటువంటి స్థలానికి కానీ హాస్టల్కి కానీ ప్రతి ఒక్కటే రైట్స్ చైర్మన్గా ఉన్నటువంటి మీకు ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మా సమస్య ఏంటంటే అది గవర్నమెంట్ హాస్పిటల్కి బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నామండి. పెట్టుకుంటే పిలిచారండి, 1500 చలానా కట్టుకొని పిలిస్తే వెళ్ళామండి. వెళ్తే చూసి నాట్ ఎలిజిబిలిటీ అని రాశారండి. 15,000 పెన్షన్ రావాల్సింది, నాట్ ఎలిజిబిలిటీ అని రాశారు. ఆ సర్టిఫికేట్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. అది మీకు ఎట్లా జరిగింది? ఇది కరెంట్ షాక్తో మేడ మీద పైన బట్టలు ఆరేస్తుంటే పెద్ద లైన్ ఉందండి, బయటికి వచ్చే లైన్ పెద్దది, ఆ లైన్ షాక్ అయిందండి. అది 8 సంవత్సరాలు అయిందండి. 9 నుంచి మీకు ఎటువంటి ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ లేదు అంటే అప్పట్లో 3,000 ఇచ్చేవారండి. ఇప్పుడు కొత్త తెలుగుదేశం వచ్చిన తర్వాత 6,000 ఇస్తున్నారండి. మరి ఇలా మంచం మీద ఉండి నేను చాలా కష్టపడుతున్నాను. పనివాళ్ళతో జీతాలు ఇచ్చుకొని పనివాళ్ళతో చేయించుకోవాలండి. నాకు ఎవరూ లేరండి. నా పరిస్థితి అదండి. సరే సరే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సర్టిఫికేట్ ఇచ్చారండి, నాట్ ఎలిజిబిలిటీ. నా కాళ్ళు చేతులు లేవండి. ఇంతకుముందు పెన్షన్ వచ్చింది అంటున్నారు కదా, మామూలుగా వచ్చింది. అది మళ్ళీ ఇప్పుడు కొత్తగా 15,000 పెట్టుకోవడానికి దీంట్లో పెట్టమన్నారు. అది కూడా పెట్టామండి, అది కూడా తెచ్చాం. అది 100% ఇచ్చారండి. పెన్షన్ వస్తుంది, పెన్షన్ వస్తుందండి. 15,000 మంచం మీద ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారు. దానికి నాట్ ఎలిజిబిలిటీ అని ఇచ్చారండి. సిపిఎం రాష్ట్ర మహాసభల నేపథ్యంలో ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి యాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, ఈ నేపథ్యంలోనే తాడేపల్లి నుంచి నెల్లూరుకి జాతర నిర్వహించబోతున్నారని తెలిపారు. బ్రాడేపేట సిపిఎం కార్యాలయంలో సోమవారం రాష్ట్ర మహాసభల పోస్టర్లను నేతాజీ ఆవిష్కరించి మాట్లాడారు. రామారావు, అప్పారావు, నళినీకాంత్, భవన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా 3వ తేదీ మధ్యాహ్నం ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ ఆల్ ఇండియా నాయకులు కన్నడ ముంద్రా కరత్ గారు, ఎంఏ బేబీ గారు, బివి రాఘవులు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి గారు తదితరులంతా పాల్గొని ప్రసంగిస్తారు. ఆ సందర్భంగా మన గుంటూరు జిల్లాలో పోయినసారి తాడేపల్లిలో రాష్ట్ర మహాసభ జరిగింది. తాడేపల్లి నుంచి నెల్లూరు వరకు ఈ జనవరి 30, 31 తేదీల్లో జాతా నిర్వహించడం అని చెప్పేసి జరుగుతూ ఉంది. అది తాడేపల్లిలో 30వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి తర్వాత మంగళగిరి, తుళ్ళూరు, తాడికొండ, పెదకాకాని నుంచి ఆ రోజు సాయంత్రానికి గుంటూరు చేరుకుంటుంది. 31వ తేదీ ఉదయం నారాకోడూరు, తెనాలి, కొన్నూరు మీదుగా బాపట్ల వెళుతుంది. అక్కడి నుంచి నెల్లూరు వెళ్తుంది. ఈ మహాసభ సందర్భంగా జరిగే ఈ జాతాకి రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి జాతా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. రాజధాని గురించి మనందరికీ తెలుసు. గత రాష్ట్ర ప్రభుత్వం
హయాంలో రాజధాని మొత్తం సందేహాస్పదంగా తయారైంది. అధికారంలోకి రాగానే రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలందరి మనసుల్ని కలిసివేసింది. అట్లాగే రాజధాని నిర్మాణం అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాజధానిని నిలబెట్టుకునేటువంటి దానికోసం రైతాంగం ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటానికి దిగినటువంటి సందర్భంలో వాళ్ళందరి మీద నిర్బంధాలు ప్రయోగించారు. చివరికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని పనులు పునఃప్రారంభిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి అవసరమయ్యేటువంటి నిధులన్నింటినీ కూడా గ్రాంట్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి మారుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రపంచ బ్యాంకు హడ్కో నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. అట్లా ప్రపంచ బ్యాంకు రుణం కోసం కసరత్తు ఇవన్నీ జరుగుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా రుణాలు ఇవ్వటం ద్వారా భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి రాజధాని ప్రాంతంలో ప్రజలు, సందర్శకులు వీళ్ళందరి మీద అదనంగా భారాలు మోపేటువంటి దానికి ఉపయోగపడుద్ది. అందుకని రుణం కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగానే ఇవ్వాలి. ఈ సుమారుగా 50,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుంది. రేపు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో కనీసం 10,000 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని చెప్పేసి అట్లా తదుపరి బడ్జెట్లో కూడా ఏటా 10,000 కోట్ల చొప్పున ఈ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరుణ్ణి అంటూ శివారెడ్డి అనే వ్యక్తి తమ స్థలాన్ని కబ్జా చేశాడని రమాదేవి అనే మహిళ ఆరోపించారు. న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రోగ్రెసివ్ రిడెసల్ సిస్టమ్ కార్యక్రమానికి వచ్చి ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా దాడులు చేసి తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పలువురు బాధితులు ఎస్పీని కలిసి సమస్యలతో సతమతం అవుతున్నామని పరిష్కారం చేయాలని కోరారు. నార్మల్గా అయితే మాది పల్లెటూరు అండి, పక్కన మంగళగిరి పక్కన బేతపూడి. మేము పొలం పనులు చేసుకునేవాడు. మా అత్తగారు మా మామగారు 2 సెంటు స్థలాన్ని కొన్నారు సార్. ఆ స్థలం ఏం చేస్తారంటే వైసీపీ తరఫున అప్పుడు పాములపాటి శివారెడ్డి అని ఆర్కే గారి అనుచరుడు అని ఒక అతను ఉన్నాడండి. అతను మా ఆడపడుచు జంపల్ లోకేష్, ఇంకా మా ఆడపడుచు అల్లుళ్ళు కూతుళ్ళు వీళ్ళని అడ్డం పెట్టుకొని శివారెడ్డి అనే అతను స్థలాన్ని కబ్జా చేశాడండి, పడేశాడండి. ఇలా ఫేక్ డాక్యుమెంట్ పెట్టారండి, దాన్ని సృష్టించారు. ఒక డాక్యుమెంట్ ఒకటి సృష్టించి పడేస్తుంటే మత్తగారు వెళ్ళారండి. మత్తగారు వెళ్ళి అడుగుతుంటే మత్తగారిని కొట్టారండి. కొడుతుంటే మనిషిని ఎవరైనా సరే అడ్డం వెళ్తాం కదండి. మత్తగారికి అడ్డం వెళ్ళాము ఆయన నేను వెళ్ళానని ఇదిగో నన్ను ఇలా కొట్టారండి. ఇలా జరిగింది సార్. అది అప్పటి నుంచి లేదు, స్థలమే లేదండి. మా స్థలంలోనే ఉండమని ఇచ్చామండి. మేము ఉండమని మీరు అద్దెకి ఇచ్చారా? మేము ఇచ్చాం. అవును సార్. ఏం పెట్టారు అక్కడ స్థలంలో? షాప్ అండి, కిరాణా షాప్ అండి. మీరు కట్టించి ఇచ్చారా, వాళ్ళు కట్టుకున్నారా? మేమే కట్టుకున్నాం. స్థలంలో ఇల్లు రేకుల షెడ్ మేమే వేసుకున్నాము, షాపు మేమే కట్టుకున్నాము. కిరాణా షాప్ ఇచ్చారు? అవునండి. ఖాళీ చేయట్లేదు. అది మాది అని ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి దాంట్లో నుంచి ఇప్పుడు ఎలగొట్టేసేసి వాళ్ళు గోడ కట్టేసి కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకున్నారు. ఇలా జరిగిందండి. అది పోలీస్ స్టేషన్కి 4 దగ్గరగా 5 నెలల నుంచి స్టేషన్కి తిరిగామండి. అంతకుముందు ఉన్న ఎస్ఐ గారు కూడా చెప్తే ఆయన తీసుకోలేదండి. ఈ పాములపాటి శివారెడ్డి అనే అతను పార్టీ తరపున నేను మనిషిని అని చెప్పేసి స్టేషన్ దగ్గర కూర్చొని కొంచెం తన పలుకుబడి అనేది ఉపయోగించి ఫోన్లు చేసి వాళ్ళని తీసుకురావటం చేశాడు. ఇప్పుడు వరన కొంచెం న్యాయం జరిగిద్దని ప్రభుత్వం వచ్చినాక లోకేష్ గారి దగ్గరికి 3 సార్లు వెళ్ళి అర్జీ పెట్టుకున్నామండి. సీఎం గారికి 2 సార్లు పెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి కూడా 2 సార్లు అర్జీ పెట్టుకున్నాం. బొత్తురు బలరామకృష్ణ గారు కూడా కాల్ చేశారు సిఐ గారికి. అక్కడ అన్యాయం జరుగుతుంది, స్థలాన్ని కబ్జా చేశారు, మమ్మల్ని ఊళ్ళో ఉండట్లేదండి. మా మీద కేసులు పెడితే 4 దగ్గరగా మేము అంటే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకోవడం కానీ అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా? అంటే తాకట్టు రిజిస్ట్రేషన్ అసలు అలాంటి డాక్యుమెంట్లు ఎట్లా సృష్టించారు? డాక్యుమెంట్లు ఎట్లా? అది వాళ్ళ భర్త తరపు నుంచి వచ్చింది అని చెప్పేసి పెట్టుకుంటున్నారండి. ఎవరు వాళ్ళు? స్థలంలో ఉండేవాళ్ళు. నరసింహరావు అనే మా మిత్రుడు నాకు చీటీ డబ్బులు కడతానని నన్ను ఫోన్ చేసి రమ్మని పిలవగా నేను మణి హోటల్ సెంటర్లో నుంచి రాజీవ్ గరకాల్పా దగ్గరికి వెళ్ళాను. అతను ఫోన్ మాట్లాడుకుంటున్నట్టు ఉండి నన్ను వెనక నుంచి రాయితో కొట్టాడు. తర్వాత కత్తి తీసుకుని పొడిచాడు. మోచేతి మీద, ఎడం చేయి మోచేతి మీద, ఛాతీ గుండెల మీద పొడిచాడు. అది ఇద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ, ఎటువంటి ఇది లేదు. అంతకుముందు కూడా ఎటువంటి వాదనలు లేవు. చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్మే. నమ్మకంగా పిలిచి డబ్బులు ఇవ్వాల్సిన ఇది మనసులో పెట్టుకొని నన్ను ఇది చేద్దామని పిలిచాడు.
డబ్బులు నేను అతను బిల్డింగ్లు గట్టి అమ్ముతాడు అనడం వల్ల నేను కొద్దిగా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించి అడ్డం ఉండి నేను అడ్డం ఉండి ఇప్పించడం వల్ల నన్ను ఇలా చేశాడు, పొడిచాడు. 6 లక్షల రూపాయలు. నేను సొంతగా బంగారం తాకట్టు పెట్టి కొంత డబ్బులు ఇచ్చాను. చీటీ 2 లక్షల రూపాయలది చీటీ ఇప్పించాను. 2 లక్షలు బయట అప్పు ఇచ్చా. మా ఇద్దరి మధ్యనే జరిగినాయి. నిన్న 20వ తారీఖు మధ్యాహ్నం రోజు కేసు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ వారు ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడికి వచ్చాను ఈరోజు. అతను కొట్టినా కూడా నన్ను కత్తితో పొడిచినా బయటే తిరుగుతున్నాడు. అందువల్ల పోలీసు వారు నాకు సరైన సహాయం ఇచ్చేయలేదని చెప్పేసి నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. కలిసాము 2 సార్లు. వాళ్ళు బాగా హడావుడిగా ఉన్నారని చెప్పానంటే ఇంక ఎస్పీ గారిని కలుద్దామని చెప్పి సార్ గారిని న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను. 2 చేతులు కలిపి సిపిఆర్ చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చని ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని గుంటూరు మెడికల్ కాలేజీ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రాధికా రాణి అన్నారు. గ్లోబల్ అడ్వాన్సెస్ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ 2024-25పై సోమవారం పాఠశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. మెడికల్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాధికా రాణి మాట్లాడారు. Today we are conducting Global Advances in Emergency Medical Care 2024-25, an exclusive advanced workshop and morning session, mainly hands only CPR, compression only life support and a layman's basic life support CPR program ni school పిల్లలకి నేర్పించడానికి అసలు ఇది మార్నింగ్ సెషన్ ఏర్పరిచాము. అండ్ బాలకుటి నుంచి చేతనా నుంచి ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ విత్ టీచర్స్ వచ్చి ట్రైన్ అయ్యారండి సిపిఆర్లో. ఆఫ్టర్నూన్ 2 o'clock to 4:30, 5 o'clock we have a session by Dr. Vemuri S. Murthy garu, who is 1968 batch of Guntur Medical College and AIMS New Delhi lo general surgery chesi. He has gone to US and almost 30 to 35, 40 years he practiced anesthesiology and also emergency medicine. And he is main faculty of American Heart Association since last 30 years. He has come to India and he is doing this CPR program since last 20 years. Isari Gunturlo ee Global Advances in Emergency Medical Care Conference ki aina advanced ఎమర్జెన్సీ మెడికల్ కేర్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు విత్ సిమ్యులేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాడల్ పీపుల్ అండి. దావోస్ పర్యటన దారి ఖర్చులు కూడా చంద్రబాబు పెట్టుబడిలో తీసుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం అంబటి మాట్లాడారు. జగన్ దావోస్ వెళ్లినప్పుడు 1.20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారని, మీలాగా చేతులు ఊపుకుంటూ రాలేదని అన్నారు. దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయా అని చంద్రబాబు 2 నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ చేశారు. అంటే ఆయన ఎప్పుడు చేసినా సుదీర్ఘమైన ప్రెస్ మీటే చేస్తారనుకోండి. చాలా విషయాలు చెప్పేటందుకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి దానిలో ప్రధానమైంది కొన్ని విషయాలు ఆయన చెప్పేదానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఒక రిపోర్ట్ది దాని మీద చాలా వివరంగా చెప్పేటందుకు ప్రయత్నం చేస్తూ ఆయన మొత్తం మీద చెప్పినటువంటి అంశం ఏమిటంటే టోటల్గా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నాను, చాలామంది తొందరగా నెరవేర్చాలని అడుగుతూ ఉన్నారు. కానీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నానంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సర్వనాశనం చేసేసాడు. నేను ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను. కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు. ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి,
జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు నేను మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే, మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఓదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు? ఎంత వచ్చాయి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం, వారి లెక్కల ప్రకారమే. ఇంకా అవి ఇవి లేనిపోయినవన్నీ కలిపేదో 9 లక్షల కోట్లు అని చెబుతున్నారు, కానీ వాస్తవానికి 6,46,537 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్లో తేల్చారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇందాక ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ కార్యాలయంలో సోమవారం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ లోకేష్ 226 రోజులు 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని, వైసీపీ నాయకులు యువగళాన్ని అడ్డుకున్నప్పటికీ యాత్రను ముందుకు తీసుకెళ్లారని అన్నారు. -6 డిగ్రీల చలిని లెక్క చేయకుండా చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చి వచ్చారని గుర్తు చేశారు. పాదయాత్ర మొదలుపెట్టినటువంటి రోజు 8 నెలల పాటు రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర నిర్వహించి దాదాపు ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులు, కర్షకులు అన్ని వర్గాల సమస్యల మీద అవగాహన తెచ్చుకొని 2 సంవత్సరాల పాటు పాదయాత్రలో పాల్గొన్న తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి సమస్యలను ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి ఆయనకు అందినటువంటి ప్రతి ఒక్క సమస్య మీద కూడా ప్రణాళికబద్ధంగా మేధావుల ఆలోచనలు తీసుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని పరిష్కరించేటువంటి దిశగా అడుగులేస్తున్నటువంటి పరిస్థితులు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదయాత్రను ఆపేటువంటి ప్రయత్నం చేసి స్టూల్ మీద ఎక్కి ప్రసంగిస్తూ ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకొని స్టూల్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితులు. కనీసం 1 నెలన్నర పాటు మైకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర మొదలుపెట్టి అకుంఠిత దీక్షతో ఎక్కడ కూడా వెనకడుగేయకుండా ముందుకు సాగి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి నారా లోకేష్ తలపెట్టినటువంటి యువగళం ఒక ప్రధాన వనరుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఆయన తీసుకున్నటువంటి యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ప్రజల్ని ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమం, మేమున్నాము అంటే కార్యకర్తలను దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం. ఈరోజు
అన్ని వర్గాల ప్రజలు కూడా వారు పడుతున్నటువంటి కష్టాలను ప్రత్యేకంగా లోకేష్ గారికి తెలియపరిచి వాటిని సమాధానాలు కనుక్కునేటువంటి విధంగా ఈ పాదయాత్ర ముందుకు సాగి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఆ పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్ గారు రాజకీయాల్లో మరింత ఉన్నత పదవుల్లో కొనసాగాలని రాబోయేటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడిగా మాస్ ఫాలోయింగ్ కలిగినటువంటి నాయకుడిగా ఆయన ప్రజలు ఆదరిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నారా లోకేష్ గారికి ఈ పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా 2 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఈనాటికి కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర ప్రజలు మర్చిపోక ఇప్పటికి కూడా అటువంటి గడుగడుగున ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయన ఆధారభిన్నలు పన్నున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షధ్వానాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి యోగళం పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా 2 సంవత్సరాల సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యావత్తు కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరులో ఘనంగా బీసీ ఆత్మీయ అభినందన సభ హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయాలి డిమాండ్ చేసిన మాల సంఘాల నాయకులు. దావోస్ పర్యటనలో దారి ఖర్చు పెట్టుబడి కూడా రాలేదు ఎద్దేవా చేసిన మాజీ మంత్రి అంబటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.